నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో సైబర్ ఫ్రాడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తెలియని వ్యక్తులకు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఏటీఎం నంబర్, ఇంటర్నెట్ బ్యాంక్ లాగిన్స్ ఇలా ఏది షేర్ చేసినా మీ ఖాతాలో డబ్బు మటాష్. అంతగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే, మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా లోన్ తీసుకుని ఉంటే అమ్మో ఇది ఫ్రాడ్ కదా, అవును ఫ్రాడే కదా, మరి అసలు మనకు తెలియకుండా మన పేరు మీద లోన్ ఎలా తీసుకుంటారు అనే కదా డౌట్. మీ పాన్ కార్డ్ వివరాలతో మీకు తెలియకుండానే మీ పేరుతోనే లోన్ తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది, అనవసరమైన చిక్కుల్లో కూడా పడిపోతారు. ఈ పాన్ కార్డ్ వివరాల్ని ఉపయోగించి ఎవరైనా లోన్ తీసుకుని మోసం చేశారేమో అని భయపడితే అసలు మీ పేరు మీద ఇలాంటివేమైనా లోన్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి? మీ పాన్ కార్డుని సేఫ్గా ఎలా ఉంచుకోవాలి? అంతగా కంగారు పడాల్సిన పని లేదు, సింపుల్గానే తెలుసుకోవచ్చు. మీ పాన్ వివరాలతో లోన్లున్నాయా లేదా తెలుసుకోవటానికి ముందుగా క్రెడిట్ రిపోర్టును చెక్ చేయాలి. సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్ట్ని చూపిస్తాయి. ఇందులో మీరు తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నెంబర్ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్రెడిట్ రిపోర్ట్లో హార్డ్ ఎంక్వైరీలు ఉన్నాయేమో కూడా చూడాలి. అనుమానాస్పద సంస్థల నుంచి వచ్చిన ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకి కంప్లైంట్ చేయాలి. హార్డ్ ఎంక్వైరీలు కూడా మీ క్రెడిట్ స్కోర్ని తగ్గిస్తాయి. మీ పేరు మీద ఏవైనా లోన్లు కనిపిస్తే వెంటనే ఆ బ్యాంకుకు వెళ్ళాలి, బ్యాంక్ మేనేజర్కు కంప్లైంట్ చేయాలి. ఆ లోన్ మీరు తీసుకున్నది లేనిది వివరంగా రాసిచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మోసం జరిగిందని అఫీషియల్గా రికార్డ్ చేయించడానికి సైబర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మెన్స్ కూడా ఈమెయిల్ చేయాలి. ఇదంతా పక్కన పెడితే అసలు ఇలాంటి మోసాలు జరగకుండా పాన్, ఆధార్ కార్డుల్ని మనం సేఫ్గా ఉంచుకోవటం ఎట్లా? ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాన్, ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి పడితే వాళ్ళకి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయొద్దు. అనఫీషియల్ వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేయకూడదు. అనుమానాస్పద రీటైలర్లకి కార్డు ఇవ్వడం కూడా చేయొద్దు. ఇక మీ పాన్ కార్డును పోగొట్టుకుంటే వెంటనే డూప్లికేట్ కోసం అప్లై చేయాలి. కొత్త కార్డు వచ్చే వరకు పోయిన కార్డు మిస్యూజ్ అయిందా లేదా చెక్ చేస్తూ ఉండాలి, రివ్యూ చేసుకుంటూ ఉండాలి. బ్యాంకింగ్ యాప్లకి, లోన్ అప్లికేషన్లకి స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, SMS లేదా మెయిల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోవాలి.